హలో అండి, మళ్ళీ వచ్చేసిన. ఈరోజు ఏ స్పెషల్ తెలుసా? దీనికోసం కొత్త గిన్నె పట్టుకొచ్చానండి. ఆ కోళ్ళు చూడండి, నేను కింద పడుతున్నాను కూడా తినేటట్టున్నాయి. పనసకాయ, మూలిక బొక్కలు, నల్లి గోష్, పనసకాయ మిక్స్డ్ బిర్యానీ చేస్తా. మస్తుంటది. మరి వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి. ఫస్ట్ రాగానే మనకు వీటి డ్యూటీ. ఫస్ట్ వీటి డ్యూటీ చేసిన తర్వాతనే మిగతా ఏ డ్యూటీ అయినా కూడా. అది కాదు, దేనికి దొరికిందని ఎత్తుకొని ఉరికినాయి. సపరేట్ సపరేట్ గా వెళ్ళిపోయి ఇక చూడండి ఎట్లా ఉన్నాయా అమ్మాయి? లేవు. ఇవి వస్తూనే లేవేంది ఉచ్చికాయలు? పూతలు పూసుడే కాడనే ఉన్నాయి. పారిజాతం పూలు చూడండి, అసలు ఎన్ని పూలు కాస్తే ఇట్లా ఎన్ని కొమ్మలు ఉంటాయి చెట్లకి. ఇగో రోజు ఎన్ని రాలడం. ఇట్లా చెట్టు మీద రాలితే ఆహా, భూమికి తాకితేనే పునీతం అయితే అంటున్నానా? అవునా? బట్ట కట్టి ఇట్లా పెట్టాలని అంటుంటారు కదా. మొన్న పంతులు చెప్తుండే, భూమికి తాకితేనే మా పూలు పెట్టాలి, పారిజాతం పూలు చెట్టు కింద నీట్గా ఊడ్చిపెట్టుకొని లేదా పెండతో మంచిగా అలికి పెట్టుకోర్రి, మీకు అంతా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు పెండ తీసుకుని కల్లాపే చల్లమా నాన్న, అట్లా పెండతో అలికి పెట్టండి, మంచిగా రాలగా భూమి మీద పడితేనే ఆ పువ్వు దేవతకి పెట్టాలి అని చెప్పి. వచ్చేసినాయి. మనం ఈడనే చక్కగా వంట చేసుకోవాలంటే వీటికి కొంచెం దానాలు ఇచ్చేయాలి. ఇప్పుడు వస్తూ వస్తూ బిర్యానీ కోసం పట్టుకొచ్చామండి పాత్ర. ఎట్ట తిరుగుతుంది ఇది? ఇది స్టిక్కర్ అంట, కొంచెం వేడి చేస్తే పోతుందంట. చూడాలి, మన వాళ్ళు ఎవరో చెప్పినండేటి అన్నరా. మరి నీళ్ళు పోయాలో మరి. చూసారా సౌండ్? ఇగో మంచి లెగ్ మునగ బొక్కలు, మునగ బొక్కలు. ఇంకా తెచ్చండి, ఇంకా అంత ఉంది, ఎందుకు అంత వేస్ట్ చేయడం అని చెప్పి సగం ఇంట్లో పెట్టేసి ఒక సప్ప మొత్తం కొట్టుకొచ్చిండు. ఇక ఇది పట్టుకొచ్చిన, ఎందుకంటే పనసకాయ కలిపి చేస్తా, సో అది చాలే అని చెప్పి. అవునా, మన వాళ్ళు చెప్పిన టిప్పు మంచిగానే పనిచేస్తుంది. ఇక మన వాళ్ళు చెప్పిన టిప్తో నా టిప్ యాడ్ చేస్తా. నేనేదైనా నష్టపోయింటే దీంతో ఇట్లా గ్లాస్తో
ఇక స్టార్ట్ చేద్దాం. ముందు మటన్ పొయ్యి మీద వేసేసి వెళ్ళి పనసకాయ తెచ్చుకునే లోపల ఇది అవుతుంది. మటన్ బాగా ఉడకాలి కదా, అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ వేసిన. బొగానైతే మంచిగా స్పెషల్గా సెట్ చేస్తుంది. మధ్యలో పెడదాం ఇటు ఇటు తిరగని. ఈ బియ్యం అండి ఆఫ్, దాని నిండా వాటర్ పోస్తే అయిపోతుంది. గరం మసాలా, ఇక్కడ మంచిగా లేదా నాన్న ఇబ్బంది ఉందా? ఆడ చెక్కలేదు కదా. మన చెట్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం నైటే దింపినాయి ఇవి. ఇటు పోతే అటు అవుతా ఉంటాయి. కరేపాకు మునగ చెట్టు తెచ్చినావా? కానీ ఇది వేరే రకమేమో మమ్మీ. ఇది వేరేదే. ఇది ఆకులు వేరేలా ఉన్నాయి. చూడు, బెండకాయ చెట్టుకి తప్పుంది. అయితే కోడి విరే అల్లం అడగల వచ్చిపోతుంది బిర్యానీ ఏమో కానీ గలీజ్ అయిపోతుంది అదంతా. అది ఖరాబ్ అయిపోతాయి. ఇవన్నీ రావాలి. ఇగో అటు పోతే ఇటు, ఇటు పోతే అటు. ఇది కూడా బాగా అయింది చెట్టు. కొంచెం ఇంత ఫ్రెష్ కరివేపాకు చూడు. బా వాసన ఇటు దాకా వస్తుందా? తెంపగానే కరివేపాకు. ఇగో ఎటు పోతే అటే రండి. ఆకులు తింటే ఏమో తింటారు మళ్ళా. అరే కాదు, ఇటు ఎగిరి ఇట్లా ఇలా పడాలంట. కరివేపాకు పచ్చడి చేయరా అమ్మే? కానీ ఇప్పుడే కాదమ్మ, బాగా చెట్టు ఇంకా పెద్దగా అయితే మంచిగా బుట్టగా తెంపచ్చు. బుట్ట నిండా చూసినారు కదా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆల్ స్పైసెస్, కరివేపాకు, మటను, ఉప్పు, పసుపు, వాటర్ వేసిన. ఇది మంచిగా ఉడకాలి. మనం కూడా పనసకాయ తెచ్చుకొని కట్ చేసుకుందాం ఆ లోపల.
ఇప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం అండి 11:30 అట్లా అవుతుంది. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. నిన్న చీకటి అయిందని పండ్లు తెంపలే. మేము తినేసినాం మమ్మీ తెంపుకొని మస్తు స్వీట్. నువ్వు అక్కడ ఎత్తిరా మమ్మీ. छोटू अंकुल बुला रहा देखो. ए गेट दी गेट ओपन कर दो. वाह ఇది బాగైంది కామే. లేకే కావు లేకే కావేంది మమ్మీ. లేకే తీసుకో కావు తిను తీసుకొని తిను. చాలా రోజులకు వచ్చి ల్యాండ్లోకి సర్దినా నిన్న నీళ్ళు తాగి. బాగుంది మమ్మీ చెర్రీ. మస్తు తినా ఇవి మమ్మీ హెల్త్కి మస్తు మంచిది. హెల్త్కి న్యాచురల్ ఫ్రూట్. వీటిని నమ్మి ఎవడన్నా పెట్టిపోయేటట్టున్నా ఉన్నాయా? అవి ఖరాబ్ చేస్తా. నువ్వేమైనా ఒక దగ్గర ముడి కట్టే రాదు. దొరికింది ఎత్తు తెచ్చింది. అంజీరు ఇంకా అయిపోలేదా? ఉన్నాయి ఇంకా అయిపోతాయమ్మా. అన్ని కాయలు వచ్చినాయి. అన్ని కాయలు వచ్చినాయి. ఎన్ని కాయలు వచ్చాయి చూడు. చెట్టు కాయ నిలబడలే నిన్న ఇదంతా చూడలే. అబ్బా ఎంత మానైపోయినా మనం. ఇది బెండ్ అయిపోయింది అమ్మే. కొంచెం ఇట్లా అన్ని కట్టాలి. ఇగో కర్ర ఇక్కడ ఇప్పుడు నాటిపిద్దాం. ఉండు కర్రే నాటిపించి మెల్లగా జరిగిన కడిగి జరిపించి కడదాం. మళ్ళా పెరిగే కొద్దీ ఇంకా అది అట్లా వంగిపోతుంది. ఇది ఏంద్రా ఇది పోయింది అత్త కొత్త లేకుండా. అవి వేస్తుందామని. ఇవి కాయలు ఎన్నడు రావాలి? అవి కాయలు రావు ఏం కావు. తెచ్చి పెట్టినామని పెరుగుతా ఉంది కానీ పెరగని వదిలేసి ల్యాండ్ లో చూడు ఆడబట్టినా కనిపిస్తలేవు. కడక్నాథ్ అయితే ఒకటి పెద్దగా అయింది నాన్న. కూరబలే ఉంటదిరా. నల్లకోడి నల్ల చికెన్. ఈ మల్బెరీ చెట్టు ఎంత బాగా చూడ. ఆడ చెప్పి అదే నల్ల చికెన్ అది పెద్దగా అయింది. అదొకటేనా అమ్మే? మిగతా ఉన్నాయి 9 మొత్తం. 9 పిల్లలు పెద్దగా ఉంది. 8 పెట్టలు ఒక పుంజు ఆడ ఉన్నాయి కమ్మా. అవి 2 కూడా పెద్దనే ఉన్నాయి. అన్నిటికంటే అదే పెద్ద ఉన్నట్టుంది. ఇది వచ్చేసి లిచ్చే కదా. లిచ్చా. అబ్బా రుద్రాక్ష చెట్టు కూడా చూడడం ఎంత అయిందో. రుద్రాక్షలు ఎప్పుడు కాస్తాయో. వాచ్మెన్ చూడండి ఇగో రోజుకు 10 సెట్లు టార్గెట్. ఎంతంత గడ్డి లోడ్ ఆడ పడేస్తుంటారు మొత్తం. కాయలు లేవో అంటున్నా. లేవు మమ్మీ. ఆయన చెట్టు ఏందా ఇట్లా వెడల్పోయింది. ఇది కొట్టియాలి నాన్న మరి ఇంత వెడల్పు లేకుండా. పొడుగ్గా కాకుండా అంతా ఇగో కింద చూడమ్మ. అది చూడమ్మ ఎంత ఎట్లా వంగిపోయింది చూడమ్మ. అది బరువు కావమ్మే మరి. బరువుకే కాయలు మొత్తం సైడ్ వెళ్ళిపోయింది మొత్తం. కొమ్మ ఎండిపోయి అటు ఇటు ఎక్కడ వంగి అట్లా వంగిపోయింది చూడు. కాదు ఈ కాయలు పుచ్చులా ఇవి? పుచ్చామే పడి. ఏ కాయలు ఏదో తెగులు వచ్చిందా నాకు ఉత్తలేవు. మొన్న పండ్లు తిని పురుగులు భయం ఎట్లంటేనే మంచిగా. అబ్బా అయిపోతారు ఇంక రే. సైజ్ చూడమే. తెంపుతారా హనుమాన్ పప్పి ముదిరింది ఇది. జై హనుమాన్, జై బోలో హనుమాన్. బా మా హనుమయ్య ఫలం. హనుమయ్య ఫలం అది ఉంచారా? అదా మాది ఒక 2 రోజులు.
ఇంకా మిగతా వద్దులే అమ్మ. మిగతా ఎంజంప ఇగో ఇది ముదిరిపోయినట్టువే. ఇగో ఈడ ఈ చిన్నది కూడా ముదిరిందా? ముదిరింది తెంపు. ఇగో ఇగో ఇక వాటిని చూస్తే ఇది కూడా ముదిరినట్టు ఉంది ఆమె. ఇవర్లే ఆ పైన చూడమే నల్ల మచ్చ వచ్చింది పైన. ఇదేం అది? అరే ఈడేంది వెరైటీగా ఉంది. పట్టుకో అమ్మ. ఆ కొమ్మకేంది గుత్తులు గుత్తులు? ఆ కొమ్మకి ఎన్నున్నాయి మమ్మీ? మమ్మీ ఇటు నుంచి పెద్దగానే పడుతుంది మమ్మీ. ఇగో ఇది వచ్చిందా చూడు. ఇగో ఇది ఇది అయిపోయింది. హనుమాన్ ఫలం ఎన్నిగానే వచ్చినాయి. ఇది చూడమే. ఇది పైన కూడా ఉంది నాన్న. ఇది చూడమే. పప్పి ఇక్కడ ముదిరింది ఆ పైన. ఏదో అదే నేను అడుగుతున్నాము ఇప్పుడు. ఏదో మొత్తం పైన ఇగో ఇక్కడ ఫస్ట్దా ఇది ఇరిగిపోగల. చెప్పేవా మీరు? నాకు అంతది అంత పొడుగు. ఇది పట్టుకో మీరు, మెల్ల పట్టుకో ఇంకా గుంజకు. ఆ పక్కాడు ముదిరిందా ఇది? ఇటు నుంచి ముదిరింది. మాగుతాయి. చూసిరా హనుమాన్ ఫలాలు ఎన్ని ఉన్నాయో. బాబా 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 ఇక్కడ పెట్టినా. ఏ పైంది ముద్రలే అమ్మ చూడు. ఉండలేము జర సైజ్ వస్తుంది. మళ్ళీసారి తెంపచ్చు వాడిని. కొరికలేదు ఆడ తగిలేము అటు సైడ్ ఏమన్నా. మనసుకాయ వచ్చి హనుమాన్ ఫలం ఎందుకు కింద పెట్టాలి. రామయ్య ఒకటి పెద్ద పండించిండు రాముడు. మా రాముడు పలుకుతుండు. రాముడు అంటే అంటుండు ఆ నుంచి. ఉసిరికాయలు కూడా కాసినాయి అమ్మ. ఇయ్యా మన అవి. అవునా? ఒకటి నిన్న తిన్నది అక్క. అమ్మా లాంటి వీడియోస్ మిస్సింగ్ అంటారు. అకౌంట్ కూడా వీడికి వచ్చి నోడుకొని తింటున్నాయి. ఆ కింద దాకా వస్తాయి అమ్మ అవి. ఇంకా కంచి పిందే అంటావు అమ్మ అది. ఉండని పెద్దగా ఏం తెంప. ఇప్పుడు కార్తీక మాసం వస్తుందిగా. మన ఉసిరికాయ తెంపి ఈయన మన ఉసిరి చెట్టు కింద పెట్టి దీపం పెడదాం. మస్తు మంచిది. ఇంకా ఉంటే బాగుండు. ఒకటే ఉసిరికాయ ఉంది. 2 ఉండే ఒకటి తెంపిందాక మంచిగా ఇద్దరం పెడుతుంటే ఇంకా సిరొక దీపం. ఏంగా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుడే. స్టార్ ఫ్రూట్స్ కొత్తపోయినాయండి. తెంపి అయితే మా వాచ్మెన్ ఏమన్నాడంటే రోజు 10 చెట్లు నేనే వేస్తా, కోళ్ళు తింటున్నాయి మంచిగా, నున్నగా ఎండబెట్టేస్తే వద్దు మేడం తర్వాత చూద్దాం కావాలంటే అన్నాడు. నేనేం చేస్తా ఇప్పుడు అని. పెద్దగా కావాలి ఇంకా. లాస్ట్ ట్రిప్ అయితే అసలు మనం తిననేలే. నిన్న తినలే, నువ్వు తినలే, నేను తిన్నా. ఇచ్చేసినావుగా అమ్మ. ఒకసారి 10 తిన్నా. మనం తెంపకపోయింది ఇన్ని అలా ఇన్ని ఇచ్చిన పైన పిల్లలకి మన రెంటర్స్కి. మిగతావి తిన్నా. ఇచ్చికాయలు ఈడ కూడా పోతే ఉంది, కాయలు వస్తాయి. పీకి వాడేకి ఎందుకు అమ్మే? ఇగో ఇది పెట్టిండుగా మరి తీసేయాలమ్మ. ఎందుకు గలీజు ఒకటే అమ్మే. ఏముండని పూతలు వస్తున్నాయి చూద్దాం. ఇగో 2 వస్తున్నాయి చూడు, కర్రేది ఒకటి ఎర్రది ఒకటి.
కింద ఒక చెట్టు ఎంత అయిందో. ఓమ్మో ఏంద్రా ఇది మానైపోయింది, కానీ ఆ చెట్టు మళ్ళీ వీకే ఉంది. అట్లా ఒక్కో చెట్టు పెరిగిపోయింది, ఒక చెట్టు ఆగింది మమ్మీ. ఎందుకు? ఈ చెట్లకు అప్పుడు కాయ రాలే, ఇవి కాయరాని వెరైటీ. పెద్దగా కాయ లేదు కాబట్టి అది ఎదుగుదల బాగా వచ్చింది. మనం వీటన్నిటికీ కాయలు ఉంచినాం, బలం అంతా పోయింది. ఈ కొమ్మలని మొత్తం వంగిపోయి కొట్టేసినాం. మనం కాయలు లేకుండా అప్పుడే తెంచేసి ఉంటే ఈ పాటికి ఇవన్నీ లావ్ అయ్యేటి మమ్మీ. ఇగో 7 వరకు వచ్చిండు, ఇక ఇటు పోయి ఇటు వస్తాడు. ఎన్నో ఒక 10 రోజులు పడుతుందేమో. జామకాయ నిన్ననే తెంపిన్నా, మళ్ళా కాయ ఇక తిన్నాను. తిను బాగుంది. పిచ్చి చెట్టు కూడా ఉంది కదా, చెట్టు మోగుతున్నదిగా. అయిపోతున్నాయి, వస్తూనే ఉన్నాయి మమ్మీ. ఇది కూడా అయ్యో ఏం కదా మరి, ఇంకా అదంతా కొబ్బరి చెట్లు కామన్. ముందు పెట్టి అన్నానా పోతాయి, పక్కకి వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇంకా అది చూడమే బ్యాంబూ అంత కొద్దిగా పొడవుపోయింది. ఏమో జామకాయలు కూడా తెగులు వచ్చేసింది. కోళ్ళు వచ్చేది అంతా గట్టి పడుకోవడం ఇట్లా. సంతరా చెట్టు కాయలకి మొత్తం దిగబడిపోతుందండి ఇది. అన్ని కాయలు తీసుకున్నా, మంచిగా అయినాయి, మాగినాయి అన్ని. కొన్ని వంచేసిన, కొన్ని తినేసిన. ఎన్ని కాయలు ఉన్నాయి గొప్పి. పచ్చడి పెట్టుకోవచ్చు కదా బ్రహ్మాండంగా. 7 వరకు సాఫ్ చేసినాక మనకు తెలుస్తుంది కదా, క్లీన్ చేస్తే బాగా అనిపిస్తుంది. కాయలు ఫుల్గా ఉన్నాయి, రేపటికి అయిపోతుంది 7 వరకు సాఫ్. ఏనేమో చెట్టు ఇది చూడు మమ్మీ, మానైంది, బాగా అయింది. ఇది కాయలే కాయకుంటే ఇట్లా బాగా అయింది. చెట్టు మునిగిపోయింది, బక్క అయిపోయింది. చుట్టుపక్కల పిచ్చి చెట్లు. ఇది ఎంత పెద్దది అయింది చూడం, పనస. మనం తెచ్చినవి చిన్న చిన్న పిల్లలు మమ్మీ, మనకి రోజు చూసి తేడా తెలవలేదు. కానీ చూడు మమ్మీ ఎంత అయినాయో. నేల మంచిగా సెట్ అయింది వీటికి. మంచం వేసుకుంటే ఎంత బాగుంది అసలుగా. కానీ క్లీన్ చేసుకోవాలి మమ్మీ, నీట్ గా క్లీన్ గా ఉండి మంచిగా వేసేస్తాడు. ఇప్పుడు ఇట్లా వచ్చి అట్లా వస్తాడు. ఇంకా మన బ్యాంబూ అయితే అసలు ఆగదిగా, ఆగేదే లేదు. ఇక వెళ్ళిపోతూనే ఉంటాయి పైకి. ఈ మన అడవి సీతాఫలం రాలే అమ్మాయి. మమ్మీ మంట పెట్టినా మమ్మీ, బొగ్గే అయిపోతుంది మమ్మీ మరి ఇంతసేపు. మటన్ బొగ్గే ఇక మళ్ళా. ఇక మా డాడీ మీకు ఏం తెచ్చినా బొగ్గే అంటాడు. పాముల్లానా మమ్మీ? పండ్లే అయినాయి కా మమ్మీ. వామ్మో ఏంద్రా, అబ్బో వాసన వస్తున్నాయిద్రా. అమ్మో పప్పి, పిందెలో బిర్యానీ చేద్దాం అనుకుంటే పండగినాయి. ఏంది వాసన? చెట్టు దగ్గర మమ్మీ, చెట్టు వాసన. అది ఇది కిందికి పడిపోతుంది.
నాన్న ఇది పండు అవుతుంది నాన్న. దిష్టి పండు అయితే పప్పి. అవును అమ్మే, అందుకే అటు పక్కకు దింపేమమ్మ. అది చాలది. ఇది పండుగ నాన్న, లేతకాయ వేయాలన్నా, ముదిరి వేయద్దు. ఇప్పుడు అది ముదిరిందా అమ్మే? అవన్నీ పండువేమమ్మ అయితే. ఇవన్నీ ముదిరినాయి మగతాయి. తీసుకోమే, తిందాం మంచిగా. మస్తు ఇష్టం నాకు పనసకాయ. శ్రీ ఆంజనేయం ప్రభా దివ్యకాయం సదా. ఇవన్నీ బుల్లికాయలండి, నాటుకాయలు. లోపల అనుకుంది ఇవ్వడం అదేంది లోపల అది పిండే. ఈ పిందెలే. ఇది సపోర్ట్ పెడదాం అట్లా. ఇది చూడు కాయలు వచ్చి చూసినావా, ఒకటే కొమ్మ కాయలు, ఇటొక కొమ్మ ఇటొక కొమ్మ. ఇది సగం అటు పడ్డది అది చీలిపోయింది, సగం ఇటు పడ్డది ఇది చీలిపోయింది. ఎంత బొరుగు ఉంటే చూడనా. ఇప్పుడు బిర్యానీ లేక ఇది నానా. వీటన్నిటిని పట్టుకోనికి ఏమైనా ఉందాము మరి సంచి? వీటిలో ఎండే పోయింది. అదొకటి ఉంది ఆడ, ఏడు 3 ఉన్నాయి నాన్న. 3, 4 ఆ పక్క రాలేగా, ఏమున్నా మొదట్లోనే వచ్చేస్తున్నాయి. ఇంకో రెండు పట్టుకో. మాగినవి ఇవి. ఇప్పుడు మటన్ బిర్యానీలోకి ఇది మటన్ ఉందా, ఉడికిందా, ఊడిందా, మాడిందా తెలియాలంటే రన్నింగ్ చేయాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయలు కూడా మస్తాయి అల్లా రెండింటిలో పోయి పనసకాయలు దంపుకొచ్చినాం. బా ఎండకైతే వాము జరసేపు ఉంటే అయిపోయేది కదా దీని పని. మసాలా అంతా సైడ్ కట్టుకునే అయిపోయిందండి. మళ్ళీ అన్నం అయ్యే వరకు అయిపోతుంది. తింటావు పీస్? ఇట్లా ఇష్టంగా తిను. అంతే వద్దాం, చిన్న ముక్కది చాలా. ఆకు తెచ్చుంటే బాగుంటాయేమో. ఫస్ట్ నేను తింటాను, ఈ పక్కన నాకు ఆ పక్కన. మేకకు మించి ఇంకా కూర ఉండదు కా, ఇంకో కూర. ఏ నాన్ వెజ్ పనికిరాదు అసలు. ఇంకా అది హెల్దీవి దీనికంటే ఉన్నా కూడా టేస్ట్లో ఇక దీనికి మించి ఉండదు. మేకే ఇంకా మేక అంటే మేకే, ఇంకా దాన్ని ఏది కొట్టదు ఇక, అదే పెద్ద. అందుకే నాకు ఫస్ట్ ఫేవరెట్ మేక మటన్.
డేక్సా ఉంటే బాగుండదు కదా, తేలే ఎక్కువ. పనసకాయ తెచ్చేసినా అండి. ఇది వేసి ఇప్పుడు బిర్యానీ చేస్తా. పనసకాయ ఆట మాంసం బిర్యానీ ఒకటి ఉంటుంది. పనసకాయ ఆట మాంసం కర్రీనే మస్తు ఉంటుంది. అలాంటివి ఇంకా మనం బిర్యానీ చేస్తే ఇంకెట్లుంటుంది? దీన్ని కొట్టే బిర్యానీ ఉండదు అసలు. ఇంట్లో ఉండే మటన్ కూడా వేసినట్టే ఇంకెంతకంటే ఎక్కువ ఉన్నానా, అంతకు అంత ఉంది డబల్. తీసుకో ఇప్పుడు. మస్తు మస్తు కదా. చాలా రోజులైంది ఫుడ్ ఛాలెంజ్ అడిగి చేసి. ఆయిల్ ఎక్కువే ఉంది ఎప్పుడు నేను వేసేదాంత. కోళ్ళు చెట్ల కింద రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. ఏగిపోయింది. నాకు తెలిసి మంట వస్తుందేమో ఏగానే. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడేనా వాసన? వాసన ఏం వాసన మమ్మీ? పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. కూరకి వాసన తెచ్చేది ఇవేగా మమ్మీ? మెయిన్ కూరకి వాసన తెచ్చేది ఈ పచ్చిమిర్చి ఇవేనేమో. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అది ఏది కరివేపాకు కూడా. అందులో ఇంకా మంచి ఫ్రెష్ అయితే ఇంకా మస్తు. వేగిపోయిందా? అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా, ఇంకా పట్టుకొచ్చిన చెక్క లవంగాలు అవన్నీ. అది కాకుండా ఇకనే స్పైసెస్
వాసన అయితే ఇయ్యాలండి ఫస్ట్. ఆ పెద్ద కత్తి తెచ్చినుంటే బాగుంటుంది కదా. తీస్తావు నువ్వు, కట్ చేస్తావా? ఇగో మా బలశాల అయితే కట్ చేసి ఇచ్చిండు నాకు. ఇట్లా ఇట్లా కాడ ఉంచేసిమని చెప్పిన, ఎందుకంటే ఇది ఇట్లనే అయిపోతున్నా నేను. అవుతుందాము మరి అట్లే 2 ముక్కలు అవుతుందాము కాడ. 2 ముక్కలు అవుతుందా ఊసిపోతుందా మనకు తెలియదు, అన్నీ ఎక్స్పెరిమెంటేగా. ఇప్పుడు ఇట్లా వేసినా కూడా తర్వాత ఒకవేళ ఊసిపోతుందో తెలియదు. ఇప్పుడైతే చేసేసిన, పొయ్యి బంద్ చేసిన, ఆయనతో మాడుతుందేమో అని చెప్పి. చిటికలు అయిపోతుంది. అసలు అదేంటిది ఫంక్షన్లో వచ్చినాయంటే ఇంటి ముంగట వాసన వస్తుంటుంది చూడన్నా. అట్లే వస్తుందా? సేమ్ అట్లనే వస్తుందా లేదా? సేమ్. ఇది నాకు నా కొడుక్కి. రైస్ అయిపోయే లోపల అయిపోతుంది ఇది. దీంతో పాటు ఎందుకంటే ఈ ఫ్లేవర్ పడాలి కదా, దానికి పట్టాలి కదా, కాబట్టి ఇట్లా పోసి సిమ్లో జరసేపు ఉంచుతుంది. ఇంకా ఇందులో రైస్కి నీళ్ళు పోసి పెట్టుకుందాం, అంతసేపు అది మా ఉక్కుతుంది. ఇక్కడ గిన్నెలు పెట్టేసి వెళ్ళిపోవట్లే. ఏం చేస్తున్నాం, ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు తెచ్చేసి ఇట్లా చేస్తున్నాం. ఈయనే ఉంటే వచ్చినప్పుడు కడుక్కోవడం చేయడం అంతా రంగం అవుతుంది. వాచ్మెన్ కడిగితే నాకు నచ్చలేదు. ఇంకోటి మేము అది నల్ల వాటరు బోర్ వాటర్ పోసి కడుగుతాడు. నేనుంటే బోర్ వాటర్ పట్టుకొని కడుగుతా, ఆయన సంపులో పట్టుకొని కడుగుతాడు. సంపులో అంతా పాకుడంతా పట్టు ఉంటుంది, డ్రిప్పులో కడుగుతాడు కాబట్టి. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ కూడా చేయబోతున్నామండి, అసలు మిస్ అవ్వకండి ఫుడ్ ఛాలెంజ్ కూడా. పులకించిపోయి వాతావరణం మారిపోయింది, వర్షం పడేలాగా. ఒక్కసారి అట్లా ఎండకు పోయి రాగానే అయ్యో నా బిడ్డ ఎండకు తల్లాడుతుంది అని మా అమ్మ చల్లబడేటట్టు చేసింది వాతావరణాన్ని. కోల్డ్ ఎంత బాగా నా చల్లగా మంచిగా ఆడుకుంటా తింటా, ఎంత హ్యాపీ లైఫ్ మా అమ్మకి. అక్కడే ఉండుంటే ఆ చిన్న జాలీలోనే బతికి అక్కడే ఉండి. ఇంకా ఎండ అంటావా మమ్మీ, ఎటు తిరిగి ఎవరో ఒకరు కోసుకొని తినాలి, ఎక్కడ పెరిగినా ఎటున్నా. కానీ బతికిన 4 రోజులన్నా మంచి హాయిగా. ఎందుకంటే వాటి పుట్టుకని అట్లా చేసేసారు మనుషులు. కోడి పుట్టుక అనేది అది ఇంకా చచ్చిపోవాల్సిందే, తినాల్సిందే. కాబట్టి
దాన్ని మనం ఆపలేము. కానీ అక్కడ ఉండి చిన్న జాలీల్లో బతికి ఇట్లా ఉండే కంటే మన దగ్గర చూడండి ఫ్రీగా హ్యాపీగా ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తా. వాటి న్యాచురల్ గుణాన్ని అగో అట్లా లోడుకుంటా తింటా అంతే. ఇంకా లాస్ట్ దశకు వచ్చి ఇక దాని అయిపోయినప్పుడు మనకి ఫుడ్ అయిపోతుంది. ఇక అది చూసారా వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇట్లా ఒకసారి ఇంకోసారి ఉల్టా వేసుకున్నాం. దీన్ని లేతది కదా బాగా మటన్ వాటర్లలో అసలు ఎంత వాసన తెలుసా అండి, అంత బాగుంది. ఎన్ని రోజులైందండి ఫస్ట్లో ఇక్కడ పొయ్యి కట్టుకొని ఈయనే కూర్చొని ఈ పడేయకుండా ఇంకా కాపాడుతుందంటే వాచ్మెన్ గ్రేట్ అన్న పప్పి. అవి 2 రాళ్ళ ఈ పొయ్యి కానీ మళ్ళీ మా అమ్మ ఏమంటుందా అని మా పొట్టిది అద్దం కూడా తెచ్చిపెట్టినట్టుంది కానీ కనిపిస్తలేదు. కనిపించని అద్దం, బొమ్మ అద్దం. ఇక్కడ కూర్చొని వండుతుండే. ఫస్ట్ మన అమ్మవారి చెట్టు ఇంత పెద్దగా లేకుండా ఎండ కొట్టేది. కొంచెం సేపు కాగానే కొద్దిగా ఇట్లా వేట వాళ్ళు రాగానే మస్తు ఎండ కొడుతుండే. అయినా కూడా ఎండకు పడి ఇక్కడ కూర్చొని పులోరాలు చిందరాని వంటలు చేయడము, సట్లన్నీ పెట్టుకొని ఇటుకలన్నీ పెట్టుకొని సాపేసి కూర్చొని మంచాలు వేసుకొని ఎన్ని రకాలు పడ్డామా అండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇవంతా నేనే కట్టి ఎడగట్టుకొని ఆ గడ్డ ఈ గడ్డ కట్టి తర్వాత ఇక్కడ మనం షెడ్ వేసుకున్నాము. తర్వాత షెడ్లో పొయ్యి పెట్టుకున్నాము. ఫస్ట్లో ఏమి లేకుండా అడవి ఉంటే వచ్చి అంతా సాఫ్ చేసేది. అక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మన అమ్మవారు ఇగో ఇట్లా మన ల్యాండ్ ఇట్లా పంట తీసుకునే వరకు అయింది. విత్ ఇన్ 1 year 3 months జూన్లో చెట్లు పెట్టినామండి. మంచి ఎండలకి నా కొడుకు ఏంటంటే అనుకున్నదే తడవు. మేము పడుకోనండి నిద్రలో ఒక మాట అనుకున్న అప్పటికప్పుడు లేసి 11:30 అవుతుంది 12 అవుతుంది మనము. కానీ అది కరెక్ట్ టైం అమ్మ అది. ఎందుకంటే ఆ టైంలో ట్రిప్ లో బతికించుకున్నామంటే ఇంకా లైఫ్ అంతా బతుకుతాయి అవి. అలాంటి టైం అది. అవును. అదే కాకుండా బోర్లు కూడా మమ్మీ మనం ఎలాంటి ఎండలు మమ్మ అది. ఏప్రిల్ మేలో అండి వేసింది. అది కాక లాస్ట్ ఇయర్ మేము వేసినప్పుడు ఆ టైంలో ఎండలు అంటాం మమ్మీ. అది ఎన్నో ఇయర్స్ తర్వాత 100 years తర్వాతనో 100 years తర్వాత వచ్చిన ఎండలు అని చెప్పి ఇంత ఎండలు అని చెప్పారు. మేము మార్చిలో అనుకున్నాం. మార్చ్ ఎండింగ్ March 24th అట్లా అండి. March 24th అట్లా భూమి పూజ స్టార్ట్ చేసి ఈయన ఇంకా భూమి పూజ అంటే ఏం అమ్మవారి కాడికి వచ్చి మొక్కొని అమ్మ అంతా నువ్వే అనుకొని ఇక మాకేందంటే మా ఇంట్లో అమ్మవారి చెట్టు ఉండే మేము తీసేసి ఇల్లు కట్టుకున్నాం. ఇంకా ఊరికి అనుకునేది ఎక్కడ చూసినా బిల్డింగ్ పైన ఎక్కడ చూసినా వేప కొమ్మలు వేప చెట్టు రాయి చెట్టు ఉండే మా ఇంట్లో పుట్టినాయి అవి. మా ఇల్లు కట్టుకోకముందు పాత ఇంట్లో మా పిల్లగాడు అప్పుడు మా వాడు 3rd class 4th class ఉండేనా నువ్వు? చిన్న పిల్లోడు. వాళ్ళు అడ్డుగాడు కూడా పుట్టలే అప్పటికి. అయితే ఇక చిన్నగుండే అండి. అప్పుడు వచ్చినాయి చెట్లు 2. అది కూడా ఎట్లా మా ఇంట్లో 2 rooms అటు రూమ్స్ ఇటు రూమ్స్ ఉండే మధ్యలో సందు ఉండే రోడ్లోకి. అయితే నాకు అమ్మవారు అయిన ఉండే ఫుల్ అమ్మవారు. ఇక్కడిక్కడ గుంతలు పడి ఉండొచ్చు. పెద్దమ్మ మొత్తం కండ్లల్లో కూడా ఇంతంత కాలిస్తే బొబ్బలు ఎట్లా వస్తాయి అట్లా ఈ ముక్కు కాడ ఇక్కడ చాలా పొక్కులు కట్టి కాలిపోయిన బొబ్బలు లెక్క. మళ్ళీ కొన్ని రోజులకు పోయింది. మా పిల్లలు చిన్నగా ఉండే నోట్లో తిననీకి రాకుండా కడుపులో ఇట్లా చికెన్ పాక్స్ అంటారు కదా. ఇక మనం ఏంటంటే అమ్మవారిని నమ్ముతాం కదా. నువ్వమ్మ పెద్దమ్మ ఇట్లా అమ్మవారు అయింది. నాకు అసలు పడుకుంటే నిద్ర కూడా పట్టుకున్నాము అని ఇట్లా ములిగేటట్టు ఇట్లా ఉంటే 3వ రోజు నేను పడుకోనున్నా సందులోంచి ఒక ఆమె తెల్లగా చీర కట్టుకొని ఇట్లా అని వచ్చి ఏం కాదులే పోతుందిలే అని ఇట్లా చెప్పుకుంటూ ఎవరు నువ్వు ఇంట్లోకి వచ్చేసినావు అని నేను అన్నా. కళలోనే ఎవరు అంటుంటే నాకు అది కళ నిజమో కూడా అర్థమైతే లేదండి. అట్లా ములుగుతాడు పడుకో అన్న. హాల్ లాగా అంటే రూమ్స్ ఉండే మాకు ఇట్లా 5 rooms ఉండే. అట్లా 3 rooms ఉండే, ఇటు 2 rooms ఉండే, మధ్యలో సందు ఉండే వెనక వరకు వెళ్ళే వరకు. మా అత్తమ్మ వాళ్ళు కట్టించిన ఇల్లు.
పాత ఇల్లు. తర్వాత అది తీసినాక మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్నాము. అయితే సందులోంచి ఇట్లా వెళ్తుంటే ఎవరు అని అంటే ఏం కాదులే నీకు తగ్గిపోతుందిలే అమ్మవారు పోతుందిలే అమ్మ పోతుందిలే అని వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే ఎక్కడ పోతున్నావు అని చెప్పి నేను ఇట్లా వెనకనే పోయినా. పోతే అక్కడ మాకు ఇంటి వెనక కొబ్బరి చెట్టు ఉండే, పెద్ద కొబ్బరి చెట్టు. వెళ్ళి ఆ కొబ్బరి చెట్టు కాడ కూర్చుందండి. వెళ్ళి ఇక్కడ కూర్చుంది, మాయమైపోయింది. అట్లనే ఎవరు పోయి ఆడ కూర్చున్నారే ఏంది అన్నట్టు ఇట్లా అనుకున్నా. మళ్ళా 3 daysకి ఇంతెత్తి ఆపు చెట్టు ఉంది. ఏంది ఇక్కడ మొలక రాలే ఏం రాలే ఏంది చెట్టు ఇట్లుంది ఏంది అని చెప్పి సరే సాఫ్ చేద్దాం, నాకు మొన్న ఇట్లా కనిపించింది కదా అమ్మవారికి వచ్చిందేమో అన్నట్టు ఇక బండి ఉండే, ఇంతలో బండి ఉంది. ఇక ఆడ సాఫ్ చేసి పాజ్ చేద్దాం, నీళ్లు పోద్దాము, కొబ్బరి చెట్టు పక్కనే నీళ్లు పోద్దామని చెప్పి ఆ బండ లేపి పాజ్ చేద్దామని పోతే బండ లేపితే ఇంత రావి చెట్టు అండి. బండ ఇట్లుంది కదా బండ ఈయన మొలిచి దీని మీదనే ఎంత పొడుగుంది అది, ఇంత పెద్ద బండ నాన్న, ఎంత పెద్ద బండ లేపగానే ఇంత ఎత్తు నించుంది లేచి. అర్రే యాప చెట్టు రావి చెట్టు ఒకే దగ్గర. ఇక నాకు మొత్తం పాజిటివ్ వైబ్స్ మొత్తం ఇట్లా అనిపించింది, నా హనుమాన్ అమ్మవారు ఉంది అని. ఇక అనిపించి ఇక నేను నమ్ముతా అండి, కొన్ని మస్తు పిచ్చిగా నమ్ముతా. ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడతా నేనైతే. ఇక పాలు చేసిన అస్సలు పెరిగిపోతుంది మా బిజినెస్, అసలు దిక్కు దివరం లేక పెరిగిపోయిందండి. బీరువాలో ఇట్లా కట్టాలి, ఈ రోజు కట్ట తీస్తే ఇట్లా పెడితే అప్పుడు ఊరికి అకౌంట్లలో ఇట్లా పెడితే లాకర్లో 4 రోజులకి నిండిపోతుంది, ఏడబెట్టాలి తెలవకుండా. అట్లా పెరిగిపోయింది, అట్లా కలిసి వచ్చింది. అమ్మవారి దయ, హనుమాన్ దయ, మా కష్టము, మా కృషి అన్ని తోడే మా అదృష్టము, మా లక్కు, మా మంచితనము, మా పిల్లల అదృష్టము అన్నీ కూడా కలిసి వచ్చి మంచిగా ఇట్లా మస్తు కలిసి వచ్చిందండి. ఇంకా ఎవరన్నా అమ్మవారు ఉన్న వాళ్ళు ఇట్లా వచ్చినా, నేను కొన్ని రోజులకి బ్యూటిషియన్ కోర్స్ చేసుకొని ఇంట్లోనే బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇంట్లోనే చేస్తా ఉన్నా. ఎవరైనా అమ్మవారు ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంట్లోకి రాగానే అనేటోళ్ళు, ఏంది మీ ఇంట్లో ఏంది ఇట్లా అని నేరుగా వెనక్కిపోయేటోళ్ళు వాళ్ళే. నేను ఇంక పోనీకపోతుంటే ఇంక పోనీయకుండా చేయకుండా ఇంట్లోకి రాగానే వాళ్ళు కంకణాలు వేసుకుంటుండే అండి అమ్మవారు వాళ్ళు. ఎవరన్నా ఇట్లా వస్తే ఇంకా ఇట్లా పెట్టి అనేటోళ్ళు 3-4 వస్తుండే. ఒక ఆమె అయితే వచ్చిన ఏరుగా వెనకపోయి నాకు ఇక్కడ మస్తు నచ్చిందని ఇంకా కుసింది లేచిపోతలేదు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఆడపిల్లలు పుట్టింటే మొక్కుని నా కొడుకు పుట్టాలని, కొడుకే పుట్టిండండి. మళ్ళా వచ్చి పరమానం చేసి పెట్టింది. అమ్మో నాకైతే ఇట్లా అనుకున్నా. తర్వాత ఇల్లు కట్టేటప్పుడు ఏం చేసినారు, ఇంకా మనకు ఉండేది 100-120 గజాల జాగాలలో ఏం చేస్తాం. ఇక మా పంతుల్ని అడిగితే ఏం కాదని చెప్పి మొక్కి పూజ చేసి ఏం కాదమ్మా అని చెప్పి ఇక అక్కడ వరకు కొంచెం అట్లా తీసేసి కొంచెం అట్లనే ఉంచేసి పూజ చేసి పెట్టేసినాం. బండలు గిండలు వేసినాక మళ్ళా వచ్చిందండి రావి చెట్టు లేపుకొచ్చింది బండల్ని. ఇక మళ్ళా పూజ చేసి పెట్టినాం. ఇప్పటికీ ఆ రాగి మండలు, వేప మండలు మా ఇంట్లో దేవుడి రూమ్లో సెల్ఫ్ పైన ఉంటాయి. పూజ చేసుకొని కొన్ని మండలు ఫస్ట్ తీయగానే అవి తీసి ఆ మండలు తీసి దేవుడి రూమ్లో పెట్టుకొని మొత్తం చూర అయిపోయినాయి, ఆకులన్నీ చూర అయిపోయినాయి పొడిగా. అంటే వాటి ఇట్లా లేకుండా మెత్తగా అయిపోయి, కానీ అట్లనే పెట్టుకొని ఉన్నాం వాటిని దేవుడి రూమ్లో. తర్వాత బిల్డింగ్ పైన ఇంతంతలో రావి చెట్లు ఏంది అవి స్లాబ్ ఎక్కేసినాయి మమ్మీ, ఏర్లు స్లాబుల్ని పట్టుకొని మా 3 floors బిల్డింగ్ పై దాకా పోయి ఆ ట్యాంకర్ దగ్గర వచ్చినాయి అవి రావి చెట్లు దగ్గర. ట్యాంక్ వెనక మేము ఊరికి ఎందుకు ఎక్కుతామంటే కింద ఉండే వాళ్ళం 3 floors పైకి ఊరికి ఎందుకు ఎక్కుతాం. ఎప్పుడో ఒకసారి నేను ఇట్లా పోయింటే ఇంతలో మొదలు ట్యాంకుల కాడ పైపుల కాడ ఇట్లా అని వచ్చి కత్తి తీసుకొని కొడితే ఏడా. ఇప్పటికీ మళ్ళా మొన్న ఇల్లు రెనోవేషన్ చేయించినప్పుడు మళ్ళా ఇంతమందము అది వేపించినాం మాలు స్లాబ్ పైన రాకుండా. వేప చెట్లు ఏడబట్టిన వేప చెట్లు, అదేంటిది ఇప్పుడు అమనగ చెట్లు లేదా తొట్టి, ఆ తొట్లో వేప చెట్లు పైన ఏడింత మట్టి ఉంటే ఏడింత ఇది స్లాబులు. అంటే ఈట్ల పైన రాగి చెట్టు ఎట్ట వస్తా చెప్పండి. ఏమి ఇక్కడ స్లాబు, మన స్లాబ్ పైన ఎన్నిసార్లు ఇప్పటికి కట్టి కూడా 13-14 ఏళ్ళు అవుతుంది, ఇంచుమించు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళు మాడిపోయిందిరా నైనా, మాడిపోయిందిరా. పోయిందా దించుతా, దించే చూస్తా. మాడిందిగా అది సౌండ్ నా ముచ్చట్లకేమో నేను సూ పోసుకుంటా. బొగ్గా
మాడిందా తింటూ వస్తానన్నా. ఫస్ట్ దించనైతే దించేసిన. ఏం కాలేదులే అమ్మ, లైట్ ముందుగా నీళ్ళు అట్లే ఇవి ఉడికిపోయినాయి. ఇక మాడింది, కింద మాడింది కానీ ముక్కలకి ఏం కాలేదులే. వీటికి ఏటికి ఏం కాలే కానీ మరి ఇది తోమి పెట్టనా? ఇట్నే పెడితే అన్నంలో కలిస్తే చేతికిన వస్తుందా? ఏం రాదులే అమ్మి, అది అడుగంటుకోపోయింది, అదేం పైకి రాదు, ఇంకా అది అంటుకొనే ఉంటుంది. ముచ్చట్లో పడితే అంతే అండి. నేను అయితే 3 ఫ్లోర్ల పైకి ఇట్లా ఇక్కడ జాగా తీసుకొని ఇక్కడికి వచ్చినామా. ఈడొక చెట్టు ఆడొక చెట్టు ఉండే. ఇడికి రాగానే మేము ఫస్ట్ ఇడికి రాగానే మంచిగా చెట్టు మమ్మీ ఇది చిన్నగా ఏంది అంటే మరీ చిన్నగా అంటే ఇగో. ఇంకోటి ఈ వేప చెట్టు కూడా మమ్మీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. మన ఇంట్లో ఉన్న వేప చెట్టు కాదు, అది పెద్ద ఆకులు వచ్చి వేరేలా ఉండే మన ఇంట్లోది. గుబురుగా ఆడేమో అమ్మ మైసమ్మ, ఈడే పోచమ్మ. ఈడ పోచమ్మ. రైస్ వేసేస్తున్నా. పోచంపల్లిలో పోచమ్మ తల్లి ఊరిది. పోచమ్మ తల్లి నుంచి అది ఎవాల్వ్ అయ్యి పోచమ్మ పల్లి అయింది. పోచం తర్వాత పోచంపల్లి అయింది. నిజమ్మే, పోచమ్మ తల్లి అంటే ఫస్ట్ పోచమ్మ తల్లి నుంచి అది మారుతా పోచంపల్లి దాకా వచ్చిందంట పేరు. ఓకే, నా కొడుకు చూడండి. నేను ఆల్రెడీ మొత్తం హిస్టరీ అంతా చూసినాం దీన్ని. ఇక మనదైనాక మన ఊరు గురించి మనం తెలుసుకోకపోతే ఎట్లా మరి. ఇంతే అండి, కొంచెం ఇది వేస్తా. ఉప్పు దొరికిందేమో చూస్తా. కొంచెం తక్కువ ఉంది. ఇది చూస్తేనే మీకు అర్థం అవ్వట్లేదా ఈ బిర్యానీ ఎంత బాగా ఉండబోతుందో? బిర్యానీ ఎట్లాగా అయిపోయే వరకు 2 ముచ్చట్లు చెప్పుకుంటూ పోయి అరిటాకులు చెప్పుకొచ్చుకుందాం. అయితే ఇక పైకి ఇట్లా వచ్చినాయండి. వస్తే ఇక తీసేసుకుంటా ఉన్నా కూడా ఇప్పటికట్లనే మనం సున్నా లేపించి మొత్తం పెయింట్స్ అవి వేపించి జానువరులు వేపించినాము. ఇప్పటి వరకు నేను మళ్ళీ ఒక్కసారి పోయినా మళ్ళీ పొయ్యలేను. ఇప్పుడు పొయ్యి చూడాలి అసలు. ఇంకేం రానట్టు, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసారు కదా, ఇక్కడ మన చేలోకి వచ్చేసారు కదా అమ్మ అయ్య ఇద్దరు, హనుమయ్య అమ్మవారు. ఇక ఇడికి రాగానే ఏమనుకున్నాం చూస్తే చాలా మంచిగా. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నచ్చలేదండి అసలు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నచ్చలే. ఇక పొద్దునే వచ్చి చూసిపోయినా, నైట్ సాయంత్రం వచ్చున్నాము. మా వాడేమో మమ్మీ చూసొద్దాందా, నేను ఒకటి చూసినా ఇట్లా పోయేద్దాం, అక్కలను పట్టకపోయినా డాడీని పట్టకపోయినా అందరూ నచ్చారు. ఇంకా నువ్వు నచ్చుడే. ఇప్పుడు బాగా చూడ మనీ ప్లాంట్ ఇప్పుడు దాన్ని తొక్కి ఆ ఏర్లు బాబు. ఇంకోటి ఆ చెట్టు బాగుంటది. అయితే నా కొడుకు ఇట్లా మట్టి పోపించిండు వాచ్మెన్తో. ఎందుకంటే ఇది ఇట్లా ఈ ఏర్లు ఈ లోపలికే పంపించాలి ఇట్లా. ఇవి పోతాయిలేవి. ఇది కూడా మేము చిన్న చిన్న మొలకలు ఎట్లా తెచ్చి పెట్టినామండి, ఎంత మంచిగా లేదు చూడండి. ఇది జూ పార్క్ లో లాంటి జాతి మమ్మీది. మనం దీన్ని మంచిగా చేసుకున్నాం అనుకో, మరి పెట్టినాం కదా అట్లనే. మనం ఇక్కడ ఇల్లు కట్టుకునేటప్పటికి ఇది ఎంత పెద్ద షో అయిపోతుంది. వచ్చిన వాళ్ళకి అందరు ఇల్లు కూడా నాకు అమ్మాయి చెప్పింది 90 గజాలలో కట్టమని చెప్పింది. నాకు ఏదైనా 90 గజాల 90 x 30 90 x 30 అదే 90 పొడవు 30 వెడల్పు. దానికి నీకు అంత ఉంటుందని చెప్తే పిచ్చిగా ఉంటారు. కానీ మరీ పిచ్చిగా నేను స్వామీజీని నాలుగేళ్ళు నమ్మను. కానీ
ఈడి దాకా రావాలి అమ్మాయి, ఈడి దాకా రావాలి. ఆ చెట్టుకి వచ్చి వదిలేసి బోర్ వరకు వస్తుంది. ఇది లోపలికి పోతుంది, అది వరండాలోకి వచ్చేస్తుంది. అవును అవును, దానికి ఒక రౌండ్ అప్ వదిలేసి అంతే ఇట్లా చేద్దాం. చూడండి ఎంత చల్లగా మన కోళ్ళు వీళ్ళంతా ఎక్కడ చల్లగా వాతావరణం చల్లబడ్డదండి. ఇప్పుడు ఇగో 1:30 అయింది. 1:30కి ఇందాక 12కి ఇట్లా పోతే ఎండ. ఇప్పుడు వాతావరణం చల్లబడ్డది, చల్లగా గాలి వస్తుంది హాయిగా ఆహ్లాదంగా. చూడగానే ఇక నైట్లో అందరూ చూసిరు. మమ్మీ డాడీ కూడా అంటుండే మీ మమ్మీని వస్తే ఇంక అయిపోయినట్టారా, మీ మమ్మీని ఒప్పించుకో అన్నాడు డాడీ. డాడీకి ఫ్యూజులు కొట్టేసినాయి మమ్మీ చూసి. కొట్టేసే అరే ఇది కానీ నువ్వు నిలబెట్టుకుంటే ఇంకా లైఫ్ అంతా ఇంకా అసలు నీకు నాకు అంటే మస్తు ఉంటది. ఇది మనకి మనం అనుకున్నట్టు చేసుకోవచ్చు. నీవు ఎంత అప్పైనా సరే నేను తెచ్చి నేను కట్టిస్తా. రేట్ ఎంతైనా చెప్పని ఆడెంత చెప్పినా నేను కడతా, నువ్వు మీ అమ్మని ఒప్పించుకోవాలి అన్నాడు అమ్మాయి. నువ్వు అంత నచ్చింది డాడీకి. అయితే ఇక సాయంత్రం వచ్చినామండి, నేను బయటికి పోయినప్పుడు సాయంత్రం వచ్చాము. సాయంత్రం వస్తే ఇక చూసిన ఏంది బయట నుంచి రోడ్ నుంచే చూసి ఏంద్రా సన్నగా ఇట్లా పొడవుగా ఉంది, ఎందుకు ఇది ఏం చేయనికే అని చెప్పి తిట్టి లోపలికి కూడా రాలేదండి. వీడేమో ఏంది మమ్మీ అంత బాగుంటే అట్లెట్లని వాడు మొహం మార్చేస్తే అసలు ఇది బాగానే లేదు, నడువు ఎక్కువ అని చెప్పి కారులో దిగినా రోడ్డు మీదనే, లోపలికి కూడా నడవలే. ఎక్కడ వరకు అంటే అగో ఆడుంది చూడు, అక్కడ ఉంది చూడు తెల్లగా రాయి ఒక చెట్టు, ఆడ వరకు అన్నాడు. పాయిగా ఎక్కన్నా ఇక మొహం ముడుచుకోండు ఎక్కి కారులో కూర్చొని పోతుంటే పోయినంతా చెప్తారు ఇక అందరూ. అట్లుంటే నచ్చలే, ఇట్లుంది అట్లుంది అది ఇది మేము నడిచిపోయినాం, మేము చూసినాం, నువ్వు చెప్పినట్లు కాదు అది ఇదని చెప్పి ఇక నైట్ పోయినాక నైట్ కూడా అన్నం కూడా తినలేడు మూడేగా ఎట్లనే ఉన్నాడు. అబ్బాయి ఎంత ఫీల్ అవుతుండే, ఏం చూద్దాం పొద్దున్న పోయి చూద్దాం అని చెప్పి ఇక పొద్దున్నే లేవంగానే 6:30 7కి పో బండి దగ్గర పోదామని చెప్పిన. ఇక వచ్చినాక ఇంకేంలే, ఇదంతా ఇట్లా అంతా అడివండి పక్కంతా కూడా ఇటుక పట్టి మనం స్టార్ట్ చేసినాకనే అక్కడ స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి అక్కడ వరకు ఇట్లా వచ్చి చెప్పులు బయటనే వదిలేసి, ఒక్కోసారి నేను అట్లనే చేస్తుంటా, బయటనే వదిలేసి ల్యాండ్లోకి కాళ్ళు పెట్టి వచ్చేం చేసిన ఈ తాటి చెట్టు కిందనా ఈ యాప్ చెట్టు మధ్యలో ఇక ఆ యాప్ చెట్టు కిందండి. ఆడ దిగి ఆడుకొచ్చి ఆ యాప్ చెట్టు కింద కూర్చున్నా కొద్దిసేపు. ఇంకా నా హనుమాను అమ్మవారు అంటే నాది సెన్స్ ఇక చెప్పదులే. ఇక కూర్చోగానే దీనికి మనకు రుణం ఉంది చెప్పిన అప్పుడే ఉంది మనకు రుణము. 3 ప్రాణాలతో మాకు సంబంధం ఉంది. ఇక్కడ రాగానే వెళ్ళిపోయారు మన వాళ్ళు, ఇక్కడ ఉన్నారు సరే మనకుంది ఇది ఇట్లా వెళ్ళిపోయినాయండి. అక్కడి నుంచి సినిమా స్టోరీలు కాదు ఇవి, నిజం సినిమాలు కూడా మన రియల్వి చూసి సినిమాల్లో పెట్టేది ఉత్తగా కాదు. ఇక్కడికి మాకు చాలా బంధాలు అనేది ఉంది. ఇక రాగానే మా కొన్ని బంధాలు విడిపించుకొని వెళ్ళి ఇంకా నేను ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఇట్లా కూర్చొని కొద్దిసేపు ఇట్లా ధ్యానం చేసుకున్న తర్వాత చెప్తే ఇట్లా ఇది మనకుంది రుణం, ఇది మనకైతుంది, ఇది మనదే అని చెప్పి ఆ రోజు చెప్పిందంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని కథలు, ఎన్ని కార్ఖానాలు. ఇగో లాస్ట్కు ఇగో ఇట్లా అయిపోయిందండి. ఇది మన స్టోరీ. ఆకులు తెచ్చుకోమోదాం. ఈసారి అన్నం మాడింది అనుకో ఇక పనికే రాదు. ఈ ల్యాండ్ కోసం 2 రోజులు నిద్ర కూడా పోలే నేను. 2 రోజులు నిద్ర అటు పోనే. ఈ డబ్బులు కట్టేసినాక రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు 5-6 నెలలు డబ్బులు కట్టేసినాము, కథం మస్తు కట్టామండి. అసలు ఇది అయ్యే వరకు కూడా ఆనందం లేదు. అది అయిపోయినాక రిజిస్ట్రేషన్ రోజు కూడా నాకు ఫుల్ ఫీవర్. మాకు 1.5 మేము ఇచ్చినామని మాకు ఆ భయం కూడా లేదు. వేడికి పోతే ఏంది అని లేదు, మాకు డబ్బులు భయం లేదు. ఎందుకంటే మేము అది ఆ డబ్బులు ఇచ్చేసినాము, అయిపోయింది. విత్ ఇన్ 1 month లోనే మేము మొత్తం చేసేసినాము. అంత ఉండు కానీ మాకు డబ్బులు వద్దు. డబ్బుల కోసం ఎంత చేసిందని అంటే ఇది ఉంది అది ఉందని కాదు, ఒక చిన్న ప్రాసెస్. అంటే అప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో ఎంఆర్ఓలు వీళ్ళందరినీ వేరే ఢిల్లీకి అటు సైడ్ పంపించినారు. అది ఎంఆర్ఓనే చేయాలి రిజిస్ట్రేషన్. ఇవి మామూలుగా సబ్ రిజిస్టార్ లో జరగవు. ఇవి పొలం అనేది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సబ్ రిజిస్టార్ లో జరగదు. ఇది పక్కా ఎంఆర్ఓ చేతుల్లోనే ఎంఆర్ఓతో జరగాలి. అప్పట్లో లేదు, ఎంఆర్ఓ అందుబాటులో లేదు, దానివల్ల ఆగింది.
ఇంకా మేము మాకు డబ్బులది ప్రాబ్లం లేదు, ఆయనేమో మీకు ఒకవేళ లేట్ అయితే నేను డబ్బులు ఇవ్వడానికైనా రెడీ అని చెప్పి డబ్బులు వరకు కావాలి డబ్బులు పెట్టుకొని నీకన్నే మేము ఆగుతాం మేము చేస్తామని చెప్పి మేము ఇట్లా ఉండి మేము ప్లాన్లు వేసుకొని ఆయనకి బుద్ధి పుట్టే మమ్మీ మేము అగ్రిమెంట్ రాసుకొని అయిపోయింది ఇంకా మాది అగ్రిమెంట్ మాకని చెప్పి మేము అగ్రిమెంట్ రాసుకున్న 5-10 daysకే మా రియల్ ఎస్టేట్ మా బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో 30 lakhs ఎక్కువ ఇస్తారంట. మధ్యలో ఉండే మీడియేటర్ బ్రోకర్ మా వాళ్ళే చూసిండ్రంటే నవ్వుతాడు ఏమనలేక నవ్వుతాడు. అది తప్పు వర్డ్ కాదు మమ్మీ, అందులో మామూలుగా ఇప్పుడు nobroker.com అని చెప్పి ఉంటది, అట్లా బ్రోకర్ అనేది కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్. అది బ్రోకర్ అంటే వీళ్ళు మధ్యలో ఉన్నవాడు మధ్యవర్తులే మీడియేటర్ అయితే ఇంకా ఆయన 30 lakhs మీకు ఒకవేళ మీరు దేనికి తీసుకుంటున్నారు ఇట్లా రీసేల్ చేయక 10 daysకే అన్నాడు. తమ్ముడు కావాలంటే చెప్పు 30 lakhs కి నాకు పార్టీ ఉంది ఎక్స్ట్రా అంటే 180 lakhs కి ఇప్పిస్తా. అవి ఆవురు అంటుంటాయి. ఇది చూడు ఇందాక చూసింది ఇక అటు ఇటు పోయి 4 నిమిషాలు పడతాయి కానీ బాగానే ఉంది టేస్ట్ భలే ఉన్నాయి కదా. నేచురల్ ఫ్రూట్ ఎంత బాగుంది. బాగుందమ్మీ. నేను ఇది మన ల్యాండ్ లో పెట్టకముందు అంతకుముందు నాకు ఈ ఫ్రూటే తెలియదు. నేను చెర్రీ అంటే ఐస్ క్రీమ్ లో దాంట్లో దీంట్లో అయ్యారు అయితే రెడీమేడ్ నేను అదే అనుకుంటున్నా. మరి ఇది అసలే చెర్రీ. ఇప్పుడు మరీ కాస్ట్లీ కేకులు ఉంటాయి చూడు మమ్మీ, చీప్ కేకులు కాకుండా మరీ కాస్ట్లీ కేక్ మీద ఇట్లా ఈ చెర్రీయే పెడతాడు డైరెక్ట్, దానికి కాడ కూడా ఉంటది. నిన్న నా మనవరాలు గోరెంటాకు అని చెప్పి మునగా తెచ్చింది పాపం బిడ్డ. అట్లా అయిందండి, మొత్తానికి ఇట్లా అయిపోయింది. అటు పోయిட்டு వచ్చేవరకు ఎట్లా ఇగో పనసకాయ ఫ్లేవర్ తెలుస్తుంది, అట్లానే మటన్ ఫ్లేవర్ తెలుస్తుందండి. అబ్బా ఇది కదండి అసలు, ఇది కదా నేనే ఎక్కువ అంటే నాకు మస్తు డ్రీమ్ ఇది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏమో ఇంకా మా మమ్మీకి అదే మనస్తత్వం, మాకు అదే వచ్చింది. నా వయసుకి నిజానికి చెప్పాలంటే ఏ బండ్ల మీద సోకో వాటి మీద వీటి మీద తిరుగుడు మీద వీటి మీద ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు ఎంతసేపు మా మమ్మీ దగ్గరకు పోయి అప్పుడప్పుడు మమ్మీ ఇట్లా పెద్ద ల్యాండ్లు ఇల్లు కట్టుకుందాం, మమ్మీ గొర్రెలు పెట్టుకుందాం, మేకలు పెట్టుకుందాం, ఇట్లా బర్రెలు పెంచుకుందాం, ఇట్లాంటివన్నీ చెప్తుండే నేను. అవును మమ్మీ, చెట్లు అవును, మేకలు కోళ్ళు పావురాలు మాకు తెలుసు కదా మమ్మీ. అవును హార్టికల్చర్ మమ్మీ, హార్టికల్చర్ మా తాతది అదే వ్యవసాయంకి సంబంధించిందే. మా తాత కొత్త కొత్త రకాలు ఇవి కూడా వేస్తాడు, గ్రాఫ్టింగ్ ఇలాంటివి. అవును మమ్మీ అవును, చాలా చాలా రకాలు 2 రకాల పూలు కూడా ఒకటే చెట్టుకి 2-3 వచ్చేటట్టు ఇట్లా ఎయిర్ లేయరింగ్లు ఇట్లా మస్తుగా చేస్తుండే మా తాత. ఇంతంతవి పచ్చమిరకాయలు రౌండ్ ఉంటాయి, పసుపచ్చవి ఆరెంజ్వి నల్లవి ఏం కారం. అవును 2 కాయలు వేస్తే ఇట్లా అయిపోయేటట్టు. ఎప్పుడన్నా పప్పు సప్పగుందంటే బిల్లింగ్ పై కురుక్కుంటా ఒక మిరకాయ తెచ్చుకున్నారంటే ఆ మిరకాయ కారానికి అన్నం అయిపోయినా కూడా ఇంకో గంట కారం పప్పుతుంది. అట్లుంటుండే. మా మామయ్యకి భలే ఇష్టం ఉంటుండే. ఇంకా మేకలు పెంచుడు ఇంకా అదే మాకు కూడా ఇంకా అదేనేమో ఇంకా వారసత్వం అట్లా. నా కొడుకు కూడా అదే వచ్చింది. ఇంకా వారసత్వం ఉన్నది మరి నేనే కామే, నాకు నేను సుబ్బన్నకి ఏకైక వారసుడిని. సుబ్బన్న పేరు నిలబెట్టిన మా తాతకి 2 కొడుకులు ఉన్న ఏకైక వారసుడిని నేనే. ఇంకా మా తాతయ్య వస్తాయి కదా, ఇక మా డాడీకి కూడా మస్తు పిచ్చి ఇట్లా పెంచుకొని ఇట్లా చూసుకోవడం. మీరు చూస్తూనే ఉంటారు రోజు మేము వద్దన్నా కూడా పొద్దున్నే లేచి నిద్ర లేకపోయినా సరే 4 గంటలకైనా ఇడికి వస్తా అంటాడు. అంటే అంత ఇష్టం మా డాడీకి ఇడికి వచ్చి చూసుకోవాలి అని. రేపు ఇడు ఇల్లు కట్టుకుంటే మా డాడీకి అంతకంటే ఇంకా ఇంతకంటే ఆనందం లేదురా ఎవ్వడు ఇయ్యడు అన్నట్టే ఉంటది మా డాడీకి. ఎవరు పేరెంట్స్ కైనా ఏదో ఇంట్లో ఉండి రిటైర్మెంట్ టైంలో ఇంట్లో ఉండి ఏదో టీవీ చూసుకుంటా అది కాదు లైఫ్. లైఫ్ అంటే ఇది. పొద్దున్నే లేచి మంచిగా కావాల్సిన నాటుకోళ్ళు అవి ఇవి వండుకొని తిని
ఇట్లా ల్యాండ్ లో అంతా ఆ చెట్టు ఈ చెట్టు నచ్చిన పని, అందులో సొంత భూమి మమ్మీ. కట్టినాక పైన ఓపెన్ గా బారు మినీ బార్ వేస్తే ఇంకా డాడీ మంచిగా తాగిండా మంచిగా తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తా, అది లైఫ్. మా డాడీ ఆనందమైన లైఫ్, ఇంకా ఇంతకంటే లైఫ్ ఎవరికి రాదు, అందులోనూ ఈ సిటీలో ఉండి. కష్టపడి నాన్ స్టాప్ ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా కష్టపడ్డాడు, డాడీకి ఆ లైఫ్ రావాలి. ఇంకా అదే మమ్మీ, డాడీ చేసేసిండు ఆ లైఫ్, అలాంటి అందమైన లైఫ్. అట్లట్లా అయిందండి. నెక్స్ట్ టార్గెట్ ఇల్లు మంచిగా పెద్దగా కట్టుకుందాం అని చెప్పి. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు వస్తుంది. అయితే కొంచెం టైం ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కానీ మేము ఇప్పుడే చేయదలుచుకోవాలి. ఇంకా 1 year మొన్ననే కదా మనం సెట్ వేసినాం. సెట్ వేయకపోయినా చేసేస్తుండే. మొన్ననే వేయించి ఇప్పుడే అది పీకాలంటే తక్కువ రేట్ అయినప్పటికీ దాన్ని మనము పార్కింగ్ చేసుకుందాం మమ్మీ. రాడ్లు చెట్ల మధ్యలో వేపించి నీట్ గా పార్కింగ్ టైప్ చేసుకుందాం. అవును, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఉండనే ఇప్పుడు కాదు, అది లేపి ఇటేస్తాం రోడ్డుకి, పార్కింగ్ అయితే దాని నుంచి అడిగి డిజైన్ రోడ్డు పోస్తాము, అటు ఇటు రాళ్ళు పెట్టి వచ్చే బండ్లు పార్కింగ్ ఈడ ఉంటాయి, ఇల్లు ఈడ కట్టేస్తాం. అమ్మవారిది ఈడనే ఉంటది మంచిగా, ఈడొక దిమ్మె ఆడొక దిమ్మె, ఇట్లా అమ్మవారి కాడ దిమ్మె. స్టార్టింగ్ లో మాత్రం మంచిగా హనుమాన్ విగ్రహం మిథున సినిమాల హనుమాన్ అట్లా రాయి గ్రహం స్టార్టింగ్ లో మంచిగా హనుమానికి ఒక ఏరియాని మంచిగా లైటింగ్ లో వచ్చి దగ్గర గుడి లాగా సేమ్ గుడే మమ్మీ. ఇంకా ఎవరన్నా ఇంట్లోకి రాగానే ఫస్ట్ వాళ్ళ కళ్ళు అక్కడ పడతాయి, ఏ దిష్టి ఉన్నా ఏది ఉన్నా అక్కడనే అంతం. ఇంట్లోకి వచ్చి ఏదన్నా వాళ్ళు దిష్టి పెట్టుకొని పోయినా కూడా అక్కడే అంతం. అసలు బయట ఒక దొంగ లోపలికి రావాలన్నా లోపల అడుగు పెట్టంగానే పాజిటివ్ అయిపోయి మంచిగా అయిపోయి ఇట్లా వెళ్తారు. అంటే అంత పవర్. మా అమ్మ హనుమాన్ వచ్చేసినాయి. జరసేపు కూర్చోగానే ఆనాడు పడుకొని ఉండే వచ్చేసి ఇన్ని జొన్నలున్నా తింటలేవు, జొన్ననా కడుపు నిండినట్టుంది అన్నం గిన్నం తిని. కానీ అండి మంచిగా ఇగో ప్రతి ఎవరిదైనా సరే ఫామ్ హౌస్ లలో ఇవైతే ఉండాలండి. చీమకోళ్ళు పిల్లలు ఇవి ఉంటే మీకు టర్కీ గానీ ఇంకా ఇవి ఉండాలి. ఈము అంటున్నా మన ఇవి, వాటిని మేము బుడిదికో సిమెంట్ కోళ్ళు అంటుండే చిన్నప్పుడు. చీమకోళ్ళు అంటారు, ఇంకోటి ఇవి ఏమంటారు గిన్ని కోళ్ళు ఇవి మన టర్కీ. ఈ 2 రకాలు అయితే మనకు ఉండాలి మెయిన్లీ. ఇంకా మిగతా ఇలాంటి రకాలు అలాంటి రకాలు తిన్నాక వేసుకోవచ్చు. ఇవేంటంటే చిన్న చిన్న పురుగులు ఏవైనా ఇట్లా తేలులు ఇలాంటివి ఏమైనా ఉంటే. ఇంకొకటి వీటి వాయిస్ ఏంటంటే ఏదన్నా మరీ కొంచెం పెద్ద ఏమైనా వస్తే అరుస్తాయి మమ్మీ. ఇప్పుడు ఆ మూల చూసినా కూడా పాములు నేటిలన్నా పెద్ద పెద్దగా అరుస్తాయి అన్ని కలిసి గ్రూప్ గా, మనకు అర్థమైపోతుంది అది ఏదో వచ్చింది అని. అట్లా కూడా బాగుంటాయి. దాని కాళ్ళు లేదు మమ్మీ, అట్లా మచ్చలు ఏదో వెరైటీగా వచ్చినాయి. పొట్టుపోతున్నట్టున్నాయి మమ్మీ, పొట్టుపోతున్నట్టుంది. కాదు అట్లుంటదా? అగో అన్ని ఉండడమే అట్లున్నాయి. మొహం కూడా నలుపు తెలుపు ఉంది కదా, నలుపు ఎరుపు. అది చూడు ఎంత పెద్దగా అయిందో. ఈ బాగా 10-15 కిలోలు అయ్యేటట్టున్నాయిగా పెద్దగా. ఇంకా బాగా అయితే మమ్మీ ఇక్కడ చెట్టు కింద బాగుంది కాబట్టి ఇట్లా వస్తున్నాయి నాన్న చల్లగా వచ్చి మంచిగా తిరుగుతా. ఇడంతా ఎంత ఉండే అంటే అడివి బా అంతా చేసిండు. ఇది తీసాను ఇవాళ. ఎందుకు? ఇంకా అమ్మవారి చెట్టు ఎందుకు ఉండదు. అమ్మవారి చెట్టుకి ఏం కాదు నాన్న, ఇక్కడ ఉయ్యనీక రాదు ఏం రాదు. స్పేస్ తీసేసి ఆ చెట్టుకి సెట్ చేయాలి అమ్మాయి. ఎంత బాగుంటుంది నాన్న అమ్మవారికి. మనం ఏమి కొడతలేము, అమ్మ మనల్ని ఎత్తుకొని సాకదా. ఉండొచ్చులే అమ్మ, ఏం కాదు. కానీ ఈడ ఎట్లా ఊగే అంత ఉండదు కదా అని. ఏదో ఈడ చేసుకునేటప్పుడు ఈడ రెస్ట్, ఈడ కూర్చునేటప్పుడు అప్పుడు అని మనం ఇట్లా ఫస్ట్ ఇది ఉన్నప్పుడు ఈడ ఏడుండేనా అంతా సాఫ్గా ఏడుండే. మనము గోడ కట్టేటప్పుడు టైం పాస్ అవ్వక ఈ చెట్టు కిందనే పడండి, మనకి నీడ అప్పుడు ఇదే ఉండే. దీన్ని కూడా మంచిగా స్పాట్ మంచిగా చేయాలి. ఇట్లా జరుపుకున్నాడు, సాఫ్ వేసుకొని అన్నం తెచ్చుకున్నాడు, ఇన్నే కూర్చున్నాడు. ఇదంతా చేసే వరకు అండి మార్చి నుంచి జూన్, మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్ మే జూన్ 3 months మంచి ఎర్ర ఎండలో నేను నా కొడుకు ఎండినామంటే మళ్ళా ఇప్పటిదాకా పోలే. అది ఇప్పటికి పోలే, ఇంకా రాదు. కొంచెం ఉంది, ఇంకా అది రాదు మమ్మీ. టైం అంతకు ముందు కలర్ రాదు తిరిగి, కొంచెం అయితే వచ్చింది. కానీ నాకైతే పిగ్మెంటేషన్ వచ్చేసింది ఎండ తిరిగేసి మొత్తం. మళ్ళా సంవత్సరం ఇప్పుడు జూన్ టు జూన్ సంవత్సరం, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 4 నెలలు అంటే 16 months అయింది ఇప్పటికి. సంవత్సరం తర్వాత కొంచెం ఇట్లా వచ్చింది కానీ ముందుదైతే రాలే. ఆ ముందు ఫోటోలు చూసుకుంటే అయితే ఎర్రగా బొమ్మలు ఎక్కనే, పిండి బొమ్మలు ఎక్కువ ఉండే నా ఫోటోలు.
మొత్తము అయినా ఏముంది, ఏమన్నా శాశ్వతమ్మా. ఈరోజు ఇట్లుంటే రేపు ఇట్లా ఉంటుంది, ఈరోజు ఇట్లుండే వాళ్ళం రేపు ఇంకా ముడుచుకుపోతాం, ఇట్లా చేస్తాం. కానీ ఇది చూస్తుంటే కదా ఆనందం. వారసత్వం పంట నాగినేని, నా వారసత్వం అంతా తినే పంట. ఎంత ఆనందంగా తిరుగుతూ ఆహ్లాదంగా. అబ్బా ఇది కదా అసలు చల్లగా హాయిగా. ఇదే మమ్మీ లైఫ్. లైఫ్ ఇది. ఉరుములు వస్తున్నాయి చూసినావా, పులకిస్తుందా. నిన్న ఒకసారి ఈరోజు చూడం గాలి, అది గాలి వాతావరణము అయితే అండి మారిపోయింది. ఇలాంటి లైఫ్ ఎక్కడ దొరకదు. ఎవరి వల్ల కూడా అది సాధ్యం కాదు. అందరు అనుకుంటే కూడా కాదు. కోట్లున్న వాళ్ళ వల్ల కూడా కాదు. 100 కోట్లున్నా చేసుకోలేరు. ఎందుకంటే పిల్లల నిర్ణయాలు ఉంటాయి, పేరెంట్స్ నిర్ణయాలు ఉంటాయి. ఇంకోటి వాళ్ళు అలవాట్లు వాళ్ళ అంతలో ఉండి ఇంత నచ్చదు. కాబట్టి ఇది అందరికి రాదు ఈ అదృష్టం. మాకు వచ్చి మేము మస్తు అంటే మస్తు తట్టుకోగలిగినాం. ఎండకు వానకు రాత్రిలో అయితే కొన్ని రోజులు అయితే బోర్లు వేసేటప్పుడు మధ్యలో ఈ వర్క్ నడిచేటప్పుడు ఒక 4-5 సార్లు రాత్రిలో కూడా తిరిగినామండి నేను నా కొడుకు. 11:30 అంటే 11:30 12:30 ఇక్కడ లేట్, ఇంకా వర్క్ అవుతుంది, నీళ్ళు లేవు, ట్యాంకులు లేవు అంటే కోపించి మళ్ళా 3 గంటలకి తెల్లారుజామున 3 గంటలకి వెళ్ళేటోళ్ళం కారులోనే. అట్లనే ఇట్లా ఉండి కూర్చొని అట్లా నేను నా కొడుకే. మా రాముడికి ఫుల్ బిజీ ఉండే, ఆయన రాకపోతుండే, వీళ్ళు లేకుండే. తర్వాత మేము కుంభమేళకు పోయి కొంచెము పడి దెబ్బలు తాకి ఇంకా 4 రోజులు ఇంట్లోనే ఉండే, 5-6 నెలలు ఇట్లా కొంచెం బాగానే రెస్ట్ తీసుకుండే. ఇక మళ్ళా ఆయన స్టార్ట్ అయింది. ఈ రోజు వచ్చిండు. 20 రోజులు అయింది డాడీ రాక. అంతే 20 రోజులు అవుతుంది. 20 రోజులు అయింది. ఈ రోజు కూడా ఇక పండగ అని చెప్పి రేపు దీపావళి ఉంది కదా, ఇంకా షాప్లో అంతా ఏం లేదులే చూసుకోమని చెప్పి పిల్లగాడికి నేను పోయేస్తా అని చెప్పి వచ్చిండు. చాలా రోజులు అయింది. మా రాముడికి కూడా పానం అంతా ఎన్నే ఉంటుంది. మీ డాడీ పిలిస్తే ఏమో పోతాయి, నేను పిలిస్తే ఏమో బెదిరిపోతాయి. ఏమైంది అన్నం అయితే జల్లి తింటే వెళ్ళిపోతాం. వర్షం పడేలాగా అవుతుంది కదా వాతావరణం. అదే ఎండ వస్తుంది కదా అమ్మాయి. ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ చల్ల గాలి. కొంచెం తడి ఉంది, ఈ తడే వరకు అయిపోతుంది పొలుపు కూడా. అయిపోవచ్చిందండి. డిగ్రీ 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 అయిపోయింది డిగ్రీ. రాబిట్స్ నుంచి చూద్దాంపా, కూర్చొని తినేద్దాం. ఇక మళ్ళీ మనం ఎప్పుడు వస్తాం రా? మళ్ళీ నెక్స్ట్ వారమే. నెక్స్ట్ వారం కూడా ఏం వస్తాము నాన్న. ఇక పండగ ఉంది ఈ సీజన్లో. ఎంత సాఫ్ చేసినా నేను బలిసిపోయినాయిగా ఉన్నాయి. పిల్లలకి వస్తాయి వచ్చినాయిగా. రేపు బొచ్చు పీక్కుంటే వేరు చేయాలన్నా. అగో బొచ్చు అంతా పీక్కుంటే బొచ్చు పడుతుంది. ఏడబడ్డదమ్మా. ఇగో ఇవి తెలుస్తున్నాయిగా, ఇవన్నీ వెరైటీగా. ఇంక పెద్ద అయితే మమ్మీ పిల్లలు పెట్టేస్తాయి ఇక. దాని కలర్ మారుతుంది. ముక్కుకి మచ్చ వచ్చింది, చెవులకి మచ్చ వచ్చింది, కాళ్ళకి మచ్చ వచ్చింది. పిల్లలు చేస్తారు బొచ్చు బొచ్చు వస్తుంది. ఉంటాలే గోర్లు చంపుతాయేమో నాన్న అవి. దీన్ని పట్టుకుందామా? బరువైనవి ఈ నార్మలే. ఈ గడ్డే వేస్తుండే కదా, వీటికి దానా కూడా ఏమనాలి. వీటి దానా తినేసిన ఏమేస్తుండే గిత్తంతా. ఇంకా తెప్పి చేపిద్దంతా.
అయిపోయిందండి బిర్యానీ. వడ్డించేసుకుందాం ఇక. పనసకాయ ఎటు పోయి పనసకాయ ఏట మాంసం. ఛాలెంజ్కి నేను నా కొడుకు సిద్ధం. బకాసురా భోంచేసావా? ఇది వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. మంచిగా మటన్ బిర్యానీ వేసి అదే ఆ పిల్లగాని పిలిచి ఇచ్చేస్తున్నానా? ఇది నీకు నాకు. డాడీకి ఉంది నాన్న. ఇంకా ఇగో డాడీకి కూడా ఇంకొక ఆకు తెప్పించి డాడీకి పెట్టేద్దాం. మన ఇద్దరం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. ఇగో ఇదే అండి మా వీడియో. ఫుడ్ ఛాలెంజ్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే వెళ్ళిపోయి చూసేయండి పవన్ నాయన యూట్యూబ్ ఛానల్. దీని టేస్ట్ ఎట్లుందో జెన్యూన్ రివ్యూ నాకు కొడుకిస్తాడు.